ఈ మధ్య చాలా యేసుప్రభు గురించి డిస్కషన్ జరుగుతుందండి. ఎక్కడ అంటే త్రిత్వం గురించి. అంటే బైబిల్ మొత్తం ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనకు ఉంది ఎంతమంది దేవుళ్ళు అంటే ఒక్కరే, ఒకే దేవుడు ఉన్నాడు. కానీ ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్నారు. ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అండి, ఒక వ్యక్తి ఏమో మన యూట్యూబ్లో చాలా యేసుప్రభుని విమర్శించి పెద్ద ఫేమస్ అయిపోదాం అనుకున్నాడు. ఏమన్నాడు? యేసుప్రభుని బిచ్చగాడు అన్నాడు. చూడండి, వాళ్ళ దృష్టిలో యేసుప్రభుకి నిజంగా స్థానం లేదండి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు బోధించాలనుకోండి, వాళ్ళు వాక్యం చెప్పాలంటే యేసుప్రభు లేకుండా వాక్యం చెప్పడం కుదరదు వాళ్ళకి. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరలా మేము అలా అనలేదు ఇలా అనలేదు అంటున్నారు. ఎందుకో చెప్పన్నా అండి, వాళ్ళ మనసులో యేసుప్రభుకున్న స్థానం ఏంటంటే భిక్షగాడే. వాళ్ళు ఏమనుకుంటారంటే యేసుప్రభు కుమారుడు కాబట్టి మనం ఎలాగో పరిశుద్ధాత్మను అంగీకరిస్తున్నాం, తండ్రి అయిన దేవుని కూడా మనం అంగీకరిస్తున్నాం కాబట్టి పెద్ద యేసుప్రభుని మనం పెద్ద లెక్కలేసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే ఉంది వాళ్ళ మనసులో. ఎందుకని ఒకవేళ యేసుప్రభు గురించి బోధ చేయకుండా వాళ్ళు దీని గురించి కూడా బోధ చేయలేరు. ఇప్పుడు అలాంటి గురించి మనకు డిస్కషన్ లేదు. ఇంకోటండి, ఇంకా వాళ్ళ వాక్యం అనేది మనము నాకు తెలిసైతే ఒకవేళ వాళ్ళని అనుసరించిన వాళ్ళ వాక్యం మనం విన్నా కూడా అండి మన హృదయం పాడైపోతుంది. అలాంటి వారి వాక్యం వినొద్దు కూడా. అలాంటి వాళ్ళని వాక్యాన్ని కూడా మనం వినొద్దు. వాళ్ళు వాక్యం విని నశించిపోతున్నారని మనకు బాధ అనిపిస్తే వాళ్ళ దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభా మరి పాడైపోతారేమో, నరకానికి వెళ్ళిపోతారేమో ప్రభు, మరి వాళ్ళ అక్కడ అలాంటి వారి దగ్గరికి వెళ్ళకుండా మీరే చేయండి ప్రభు అని మనం ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేయగలిగేది ఏం లేదండి. ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి. ఇంకొక బోధ, తండ్రిని నమ్ముతున్నారు, కుమారుని నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మని నమ్ముతున్నారు, కానీ ఒకే దేవుడు, కానీ ముగ్గురు వేరువేరుగా ఉన్నారు అంటున్నారు. ఏమండి, ఒకే దేవుడు అన్నప్పుడు 3 వ్యక్తుల 3 రూపాల్లో దేవుడు ఉన్నాడు అని అంటే ముగ్గురు ఉన్నట్ట, ఒకరు ఉన్నట్ట? ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఒకే దేవుడు అని చెబుతూ ముగ్గురు ఎలా ఉంటారు? ఒకే దేవుణ్ణి మనం 3 భాగాలుగా చూడవచ్చు. ఒకే దేవుడు ఉన్నాడు, మూడు విధాలుగా చూడవచ్చు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఒకే దేవుడు కదా, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు అంటున్నారు. వాళ్ళు ముగ్గురు సపరేట్గా లేరంట, కానీ వ్యక్తిత్వం ఒకటేనంట వాళ్ళు చెప్పటం. యేసుప్రభు అంటండి నీటిలో బాప్తీసం తీసుకున్నాడు. ఆయన బాప్తీసం తీసుకుని ఒడ్డుకొచ్చాడు కదా. ఇక్కడ రాయబడింది, యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరబడెను, దేవుని ఆత్మ పౌరం వల్లే దిగి అతని మీదకి వచ్చుట చూశాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ముగ్గురు ఉన్నారు, ముగ్గురు వేరువేరుగా ఉన్నారంట, కానీ వ్యక్తిత్వం ఒకటేనంట. ఇలా చెప్పటం. ఒక విషయం చెప్తానండి, ఇప్పుడు యేసుప్రభు నీళ్ళలో కనబడుతున్నాడు మనకి. పావురం వచ్చింది కూడా కనబడుతుంది. ఆకాశం తెరబడి పావురం రూపంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని కూడా మనకి అర్థమవుతుంది. ఇక్కడ మూడోది కూడా ఏమర్థం అవుతుందంటే ఒక శబ్దం వినపడింది. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి. ఇక్కడ ఒకేసారి మనకి 3 కనిపించినాయి కదా. దీన్ని బట్టి వీళ్ళు ఏమంటున్నారంటే మనకి తండ్రి ఉన్నాడు సపరేట్గా, కుమారుడు సపరేట్గా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సపరేట్గానే ఉన్నాడు, కానీ వీళ్ళు ముగ్గురు ఒకటే అని మళ్ళీ చెప్తున్నారు. వీళ్ళకి ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అండి, మన దేవుడు ఒకే చోట ముగ్గురుగా కనబడతాడు, ఒకేసారి ముగ్గురుగా కనబడతాడు, 7గురుగా కూడా కనబడతాడు. ఒకే యేసుప్రభు 3 రూపాల్లో కనిపించమని కనబడతాడు. మన అదే యేసుప్రభు ఏడు ఒకేసారి 7 ఆయన రూపం ఎలా ఉందో అదే రూపంలో 7 రూపాలుగా కనబడతాడు. అమెరికాలో కనబడతాడు, అదే సమయానికి ఇండియాలో కూడా కనబడతాడు, ఆస్ట్రేలియాలో కనబడతాడు, సౌత్ ఆఫ్రికాలో కూడా కనబడతాడు. ఒకేసారి ఒకే రూపంతో ఒకే చోట ఎన్ని దేశాలైనా కనిపించగలుగుతాడు. ఆయన దగ్గర ఆ సామర్థ్యం ఉంది.
ఇప్పుడు నీళ్ళలో యేసుప్రభు బాప్తీసం తీసుకున్నాడు, అదిగో మన కంటి ముందు కనబడుతున్నాడు. అదిగో ఆకాశం నుంచి పావురం వచ్చింది, అదిగో మనకి ఆకాశం తెరబడి స్వరం పడింది. యేసుప్రభు ఈ ఈ మూడు కూడా ఒకేసారి చేయగలుగుతాడు. ఆయన దేవుడండి. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, మూడు రకాలుగా రాయబడ్డప్పుడు, మూడు వ్యక్తిత్వంగా కనబడ్డప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ముగ్గురు వేరు కానీ ఒకే దేవుడు అంటున్నారు. వీళ్ళు ముగ్గురిని కలిపితే దేవుడు అంటున్నారు. మళ్ళీ వాళ్ళు చెప్పే బోధ వాళ్ళకైనా అర్థం అవుతుందో అర్థం కావట నాకైతే తెలియదు కానండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకళ్ళే. కానీ ఇక్కడ కుమారుడిగా వచ్చాడు. అదే కుమారుడు ఇక్కడ ఉండగానే ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆయనే మరలా కూడా కుమారుడి మీదకి వచ్చి వాలగలుగుతాడు. ఆయనే యేసుప్రభువే తండ్రి కాబట్టి ఆయనే ఆకాశం నుంచి కూడా మాట్లాడగలుగుతాడు. ఆయనకి ఆ సామర్థ్యం ఉంది, ఆయనకి ఆ శక్తి ఉంది. కానీ మనం అర్థం చేసుకునే విధానంలోనే మనకేముందంటే జ్ఞానలోపం, తెలివితేటలేవు, వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం లేదు. తెలియక మనం ఏం చేస్తున్నామంటారు, ఒకే దేవుడు అంటున్నారు, మీ దేవుళ్ళు ముగ్గురా ఒకర్రా అని అడుగుతున్నారు. ఏం చెబుతారు సమాధానం? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వాక్యం అర్థం కాలేదనుకోండి, ఓకే, ఒకవేళ మీకు అర్థమైంది అనుకోండి, మీ సంఘాల్లో వస్తున్నారు కదా, మీ సంఘాల్లో వచ్చి మీ బిడ్డలు చెప్పుకోండి. మీ సంఘాల్లో వస్తున్నారు కదా, వాళ్ళకి చెప్పండి, వాక్యాన్ని బోధించండి. మీకు దేవుడు ఏదైతే బోధించమన్నాడో, మీకు ఏదైతే అర్థమైందో వాళ్ళకి బోధించేయండి. ఇలా యూట్యూబ్లో పెట్టేసేసి రకరకాలుగా మాట్లాడేసి ఏమవుతుందో తెలుసా? దేవుణ్ణి హేళన చేసిన వాళ్ళం అవుతాం. మీరు అరే ముగ్గురు అంటున్నారు, ఒకళ్ళు అంటున్నారు, ముగ్గురు. ఇంతకుముందు మీరు మీకు దేవుళ్ళు ముగ్గురా ఒకళ్ళ అని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్తారు? సమాధానం చెప్పడానికి రిఫరెన్స్ ఏమంటే, వాక్యం వినేవాడికి ఎన్ని రిఫరెన్స్ అయినా తీయొచ్చు. దేవుడిని తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వాడికి ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, వినగలుగుతాడు. ఒక విషయం చెప్తాను చేశారా, ఇలాంటి విషయాలు ఏదైనా ఉన్నప్పుడు యూట్యూబ్లో పెట్టేసి దేవుడు ముగ్గురు కానీ ఆయన ఒక్కడే, దేవుడు ఒక్కడే కానీ ఆయన ముగ్గురు, ఇలా చెప్పొద్దండి. చిన్నతనంగా యేసుప్రభుని చిన్నగా చేసి మాట్లాడిన వాళ్ళం అవుతాం, యేసుప్రభుని హేళన చేసిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ సమాజానికి చెప్పాల్సిన అవసరంలా. ఏమంటే మనకంటే మేధావులు ఉన్నారు, మనకంటే పండిపోయిన వారు ఉన్నారు. వాక్య జ్ఞానంలో చాలామంది పండిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. దేవుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క రీతిలో దర్శిస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో దేవుడు మాట్లాడతాడు. మనం ఎవరిని కూడా విమర్శించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాకు దేవుడు ఇలా చెప్పాడు, నాకు ఇలాగే అర్థమైంది అనుకోండి, అది నిజమైతే ప్రభువా ఇదంతా ప్రపంచం అంతా కూడా వెళ్ళటానికి సహాయం చేయ ప్రభు అని అడగండి. ఈ అంత్య దినాలు, ఈ చివరి దినాల్లో దేవుడు ఒకళ్ళ ఇద్దరు ముగ్గురు అనేది ఆయనే చూపిస్తాడు, ఆయనే మాట్లాడతాడు, ఆయనే కనపరుచుకుంటారు, ఆయనే వాళ్ళతో ఉంటాడు.